19 ఎమ్మెల్యేలతో వాళ్ళు రాజ్యసభ సీటు ఒకటి తెచ్చుకోవాలని ఏ రకంగా లెక్కలేస్తున్నారు. అది ఒక ప్రజాస్వామ్యంలో చేయదగ్గది అన్నట్టు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. ఇది ఒకటి డిస్క్వాలిఫికేషన్ అనేది స్పీకర్ అది డిస్క్రిప్షన్, ఆయన ఎప్పుడు తీసుకుంటాడో ఆయన ఇష్టం. కానీ వీళ్ళు గగ్గోలు పెట్టడము, వీళ్ళు దాన్ని క్వశ్చన్ చేయడము అవసరం ఎందుకు? వీళ్ళకి హోప్స్ ఉన్నాయని కథలు వస్తున్నాయి. ఒక్క సీటు కొట్టచ్చు. ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీ ఇక్కడ టికెట్లు ఇవ్వనందువల్ల వాళ్ళని ఏదో లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీని. మరి అంత దుర్మార్గపు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు పెట్టుకుని ముందు దాన్ని ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటారు? నీకు నంబర్స్ లేకుండా ఎందుకు గేమ్ ఆడాలనుకుంటున్నారు? దానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏముందండి? ఎందుకు చేయరమ్మా? పార్టీలో పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ మార్చడము అట్లా మార్చితే దాంతోనే అందరూ పార్టీలు వదిలిపోయేటంటే ఏ రాజకీయ పార్టీ కూడా నిలవలేదు. ఎప్పుడు ఊరిద్దరు ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మెజారిటీ ఇన్నాళ్ళు కట్టుబడి ఉన్న వాళ్ళు ఇంకో రోజు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఏ రకంగా ఇది చెప్పాలి, వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక ఎట్లా తీసుకోవాలనే ప్రయత్నాలు కంటిన్యూస్ జరుగుతుంటాయి. నా పాయింట్ ఒకటే, నువ్వు దొంగతనం చేయాలా, నువ్వు దాన్ని పొడచాలా, పోచి చేయాలా, ప్రలోభ పెట్టాలా, నువ్వు చేసే ప్రయత్నాలు కనుక నువ్వు మానుకుంటే అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇవేముండదుగా, ప్రజాస్వామ్యం బాగుంటుంది. తెలుగుదేశం పార్టీకి రేపు కనుక ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేస్తే మెజారిటీలో వాళ్ళకు ఒక సీట్ తెచ్చుకోవడానికి తగిన ఉంటే పోటీ పెట్టుకోవచ్చు. ఏదో ఒకటో రెండో ఉంటే ఏదో ఆశ పెట్టుకుని ఓట్లు అవుతారు కదా. అసలు ఎక్కడ దగ్గరనే లేరు కదా, వాళ్లే లెక్కలు వేసుకుంటున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలి కదా. అదేమో ప్రజాస్వామ్యబద్ధమైంది, చాలా న్యాయమైనది, వాళ్ళకు ఆ హక్కు ఉన్నట్టు, అదేదో ప్రపంచంలో ఎక్కడ లేని ఫీట్ అయినట్టు, అలాంటిది మేం చేస్తున్నాం, విన్యాసం చేస్తున్నట్టు వాళ్ళు చూపడము. ఇక్కడ ఈ పక్కేమో ఒకరిని డిస్క్వాలిఫై చేసి అది ప్యూర్లీ స్పీకర్ డిస్క్రిప్షన్, ఆయన తీసుకునే కాల్. స్పీకర్ అది ఒక వ్యవస్థ, సపరేట్ ఆఫీస్. దానికి సంబంధించి ఇన్ని దురుద్దేశాలు ఆపాదించడం అది ఏ రకంగా కరెక్ట్? మీరైనా అడగడమైనా ఇది అడగండి ముందు వాళ్ళు. షర్మిల గారు గత 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. సరే, ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు, కనపడట్లా. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి పొంతన ఉండట్లా. నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు, ఎక్కడో తీసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, ముక్కును పడతారు, బట్టి పెడతారు, పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు. అలాగే కనపడుతుంది. ఇకపోతే ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ, అంటే గతంలో అది వాస్తవం, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తున్నప్పుడు అది షర్మిలమ్మకు తెలుసు. ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు. సరే, అది గతం అయిపోయింది. తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదని ఎవరు మనం. ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయనన్న కాంటెక్స్ట్. ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చడం, ప్రలోభ పెట్టడం, ఆ తర్వాత పోటీకి దించడం, విజయమ్మ గారికి పోటీగా, ఇవన్నీ అందరూ చూశారు. బట్ ప్రజలు దే చోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు, పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ అందరం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం. లేకపోతే షర్మిలమ్మకి ఇక్కడ ఎవరి ద్వారా ఇక్కడ
ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా తనంతట తాను ఒక ప్రవాహంలాగా, మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది అంటే వాటిని అవపోసన బట్టి ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, ఆశయాలు, ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి అదే ఇద్దరు పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు, విలువలను పాటించడంలో కావచ్చు, నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు, నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు, ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకోవడంలో కావచ్చు, ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 23 మందిని పోస్ట్ చేసి ప్రలోభ పెట్టి పశువులు కొన్నట్టు చంద్రబాబు కొన్నప్పుడు కూడా ఎక్కడా చెల్లించలేదు. ఆ రకంగా సొంతంగా ఎదిగారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే రోజులు వచ్చాయి, విచ్ ఈజ్ ఏ తండ్రికైనా గర్వకారణం. ఆ దీంతోనే ఆమె ఈరోజు షర్మిలమ్మ ఇక్కడికి వచ్చినా, లేదా ఆమెకు ఏదన్నా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్త ఇచ్చేసి గుర్తించినా దానివల్ల వచ్చింది. అది కూడా కాదనట్లేదు. ఆఫ్టర్ ఆయనకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆ కుటుంబంలో ఆ ప్రథమంగా ఉండే ముగ్గురికి ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లెలు, వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు అందరూ ఇస్తారు, అభిమానులు అందరూ ఇస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన క్వశ్చన్, కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారా అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏదంటే, ఇంత శ్రమ పడ్డాము, ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు. ఏ అన్యాయమో చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఇదిగో నాకు ఈ అన్యాయం చేశారని. ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా? పదవుల పంపకంలో అన్యాయం, పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది సబబేనా? అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా? అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది, రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది? ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ దాని స్వరూపం అది తీసుకుంటుంది. ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ వాళ్ళు ఉంటారు. ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో, ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసుకోగలుగుతుందో, అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది, నిలబడుతుంది. లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు. అక్కడ చిన్న ఏదో పెట్టారు, తిరిగారు, కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలా మందికి ఏవో వాళ్ళు కష్టపడి ఉంటారుగా. శర్మలమ్మ ఒకటే కాదుగా, చాలా మంది కష్టపడి ఉంటారుగా. మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు? వాళ్లకు ఏం న్యాయం చేశారు? ఏ రాజకీయ పార్టీలో అది కుదురుతుందా? లేదా పదవి కోసం ఆమె ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా? దానికి ఏమన్నా అది దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఏదైనా చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు. అలా కాకుండా రెండో మాట అన్నారు, అన్యాయం జరిగినా సహించాము, కానీ తర్వాత వైఎస్ఆర్ గారి ఆలోచనలు వాటిని అమలు చేయలేదు. ఫస్ట్ దానికైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఏం అన్యాయం చేశారు, ఏం అన్యాయం జరిగింది? ఆ రోజు అందరూ కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడుగులు వేశారంటే ఆయన సొంత మాటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు, నాయకులు కదిలారు, త్యాగాలు చేశారు, ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ సఫరింగ్. ఆయన సఫర్ కాకపోతే అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లోకి పోవాల్సిన అవసరమే ఉంది ఆయనకు. కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు వాళ్ళు డిక్టేట్ చేసిన దాని ప్రకారం ఊకొట్టి ఉంటే ఆయనకు వాళ్ళ మాటల్లోనే చెప్పారు, క్యాబినెట్లోకి తీసుకునే వాళ్ళము, తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు. ఏం ఆస్తులు లేకనా ఆయనకు, లేక బతకలేకనా? ఒక 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 పాయింట్ దగ్గర డిఫర్ అయి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకో ఆయన ఆశయాలకో కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు సమాధి కట్టాలని చూస్తున్నారు. వాటిని సజీవంగా ఉంచాలి, ఆచరణలోకి చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశం అది కూడా ఇమిడి ఉంది దాంట్లో. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి గుండె ఆయన ఎందుకు అభిమానించిందంటే ఆయనలో ఉన్న కరుణ, మానవత్వం, ఒక మంచి పరిపాలకుడుగా ఉండడము, మేలైన పాలకుడుగా తమ బాగోగులు చూసుకుంటున్నాడని ఏదైతే ఒక భరోసా ఉందో అది నేను ఆయన బిడ్డగా ఇవ్వాలి,
అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కూడా ఓదార్పులో ఉంది. అలాంటి ఓదార్పు యాత్రను ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకున్నారో, కంటిన్యూ చేశాక హెరాస్మెంట్ ఏ స్టేజ్కి పోయిందో మీకు తెలుసు.